నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతోంది. 10వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్తో పాటు కార్పొరేటర్ మీరావలి, కూటమి నాయకులు దుర్గాప్రసాద్, సతీష్, జమీర్, ఆంజనేయ ప్రసాద్, రియాజ్ పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు ప్రజలకు అందుతా ఉన్నాయి, వారి స్పందన ఏంటి, వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రతి ఇంటికి కూడా కూటమి కార్యకర్తలని, నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇంటింటి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా పేదవారికి గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు చేస్తే ప్రభుత్వం ఏర్పడంగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెన్షన్లు అందించేటటువంటి కార్యక్రమంతో పాటు తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడిని కూడా చదివించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు 10వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నసీర్ గారు, ముఖ్యంగా 20 సంవత్సరాలుగా వేని సుద్దపల్లి డొంక మెయిన్ రోడ్డు మహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి తొలి అడుగు వేసి మేము ఇంతవరకు రికార్డు సృష్టించాం. 25 సంవత్సరాలు ఏ ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఇప్పుడు మొట్టమొదటి నసీర్ గారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి పని అదే చేశారు. వారికి మా ధన్యవాదాలు. ఇలా సుపరిపాలన తొలి అడుగు ప్రభుత్వ కార్యక్రమాలు అనేకంగా 10వ డివిజన్లో జరుగుతూ ఉన్నాయి. పొన్నూరు ఘటనను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించి పార్టీ ప్రతిష్టతను దెబ్బతీయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ధ్వజమెత్తారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర మాట్లాడారు. యాదృచ్ఛికంగా జరిగిన ఘటనను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గాయపడిన నాగమల్లేశ్వరరావుకు సరైన వైద్యం అందించకపోవడం వలన పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబంపై 9 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. తమ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్, కసుకుర్తి హనుమంతరావు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. కేవలం ఏంటంటే ఆయనకి మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నా కూడా కావాలని వాళ్ళ నాయకురాలు ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరిస్థితి విషమంగా ఉంది అని సృష్టించాలనే ఒక కుట్రతో బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. ఎందుకంటే ఎంతసేపటికి వాళ్ళ సంగతి చూస్తే ఏదో రకంగా మా మీద తీసుకురావాలి, స్పష్టంగా వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళ నాయకుల స్టేట్మెంట్లు చూస్తే ఇదేదో దూలిపాల నరేంద్ర ఒక పథకం ప్రకారమో కుట్ర ప్రకారమో చేశాడనో, లేకపోతే రకరకాల ఆరోపణలు ఒక అంబటి మురళి దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇరికించాలనే కుట్ర, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర, ఈ రెండూ స్పష్టంగా కనపడతాయి. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి గుంటూరులో నిర్వహించారు. మార్కెట్ సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసి మాదిగలకు మేలు చేశారని చెప్పారు. వర్గీకరణపై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలని డొక్కా డిమాండ్ చేశారు. వారు ఈ దేశాన్ని చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఆయన అనేక రంగాల్లో ప్రజలకు సేవ చేశాడు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆహారోత్పత్తిని సృష్టించి భారతదేశంలో ఆకలికి ఇబ్బంది పడకుండా చేసిన మహాపురుషుడు బాబు జగజ్జీవన్ గారు. అదేవిధంగా ఉపాధి రంగాన్ని పెంచి అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. అంబేద్కర్ మహానుభావుడికి వారసుడు, ఆయన తమ్ముడు లాంటి వాడు. ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. 2 వర్గాలని, మాలా మాదిగల్ని కలిసిపోయేట్టుగా కలిపి ఎవరి వాటా వాళ్ళకు వచ్చే విధంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి.
30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమానికి సరైన పరిష్కారం చూపినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే సందర్భంగా వైసీపీ పార్టీని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వర్గీకరణలో మీ స్టాండ్ ఏంటి? మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మీరు ఏమి కృషి చేశారు? దేశంలో రాష్ట్రంలో ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాలపై నిలదీసిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ నిర్ణయాలనే అమలు చేయడం దుర్మార్గమని అన్నారు. పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏమంటున్నా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు. ఆయన వెరీ సింపుల్గా అతను ఏమనుకున్నా అంటే ప్రజల అకౌంట్లో ఎంతో డబ్బులు వేస్తే హాయిగా ఉండొచ్చు, ఇంకా నాకు ఓట్లు వేస్తారు వాళ్ళు. ఇంకా గవర్నమెంట్ డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, ప్రాజెక్టులు లేవు, కాలువలు లేవు, ఏమి లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ రోజు కరెంట్ ఛార్జీలు పెంచితే తప్పన్నావు, మేము వస్తే పెంచమన్నావు. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు మీరు వచ్చినాక రైళ్ల పైన భారాలు మోపారు రోప్ ఛార్జెస్ పేరుతో. తర్వాత స్మార్ట్ మీటర్ అప్పుడైతే పగలగొడతానన్నావు, ఇప్పుడు బిగించమంటా ఉన్నావు. అంటే నువ్వు అధికారం లేకపోతే పగలగొడతావా? అధికారంలో వస్తే నువ్వే బిగిస్తావా? గోరంట్ల రామాలయం వద్ద ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో సుమారు 430 మంది ప్రజలు వైద్య సేవలు పొందారు. అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, గోరంట వాస్తవ్యులైన డాక్టర్ తేజస్వి జల్లేపల్లి పేదలకు సేవ చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహించారని తెలిపారు. సాధారణంగా ఓపీ ఫీజు కనీసం 1000 రూపాయల వరకు ఉండే హాస్పిటల్స్ ఉన్న ఈ కాలంలో ప్రైమ్ హాస్పిటల్ ద్వారా ఈ శిబిరం ద్వారా ఉచితంగా డయాగ్నోసిస్, ఈసీజీ, మెడిసిన్ వంటి సేవలు అందించబడుతున్నాయన్నారు. ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ జల్లేపల్లి తేజస్వి మాట్లాడుతూ, శిబిరంలో గుండె సంబంధిత ఈసీజీ, 2D ఎకో వంటి టెస్టులు ఉచితంగా చేస్తున్నామన్నారు. 2D ఎకో టెస్ట్ బయట కనీసం 2,000 రూపాయలు ఖర్చుతో చేస్తారని, కానీ ఇక్కడ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి, నూకవరపు బాలాజీ, ఎర్రంశెట్టి వేణు, రాజేష్ తదితరులు సహకరించారని తెలిపారు. డాక్టర్ల బృందం చేత గోరంట్ల వాస్తవ్యులందరూ కూడా ఉచితంగా ఈ రోజున మరి ఏదైతే ఓపీ కానీ అలానే మరి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేయటం, దానికి సంబంధించిన ఉచితంగా మందులు ఇవ్వటం, ఈసీజీ తీయటం అవన్నీ కూడా ఫ్రీగా చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గోరంట్ల వాసులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి ఈ రోజున సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే దాదాపుగా ఓపీ ఫీజే 1000 రూపాయలు ఉంటుంది. కాబట్టి అటువంటి మరి ఇంత ఖర్చుతో కూడినటువంటి వైద్యాన్ని పేద ప్రజలకి అందించాలని చెప్పేసి, మా ఊరు గ్రామానికి అందించాలని చెప్పేసి ఒక మంచి అభిప్రాయంతో, మంచి సేవా దృక్పథంతో ఈ రోజున గోరంట్లలో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలకి ఉపయోగించుకోవాలని చెప్పేసి. జనరల్గా ఇది 2000 వరకు ఛార్జ్ చేస్తారు, అది మనం ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదర్ బ్లడ్ టెస్ట్ ఏమన్నా నీడ్ ఉన్న వాళ్ళకి చేస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి 100 మందిలో ఒకరికి హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు, సడన్ కార్డియాక్ డెత్స్ అలా వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ముందుగా మనం డిటెక్ట్ చేయాలి అంటే బేసిక్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని పరంగానే ఇప్పుడు ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేస్తాము. ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది అక్కడ చేస్తాము. అక్కడ ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ. 39వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. గుజ్జన్గుండ ఆంజనేయ స్వామి ఆలయ సెంటరు, బొడ్రాయి సెంటరు, మసీదు వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ముస్లింల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం రాడిపేటలోని ఓంకార క్షేత్రంలో జరిగింది.
బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ఉపన్యాస భారతి మంచికంటి వెంకట సత్యవతిచే శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం జరిగింది. ఈ ప్రవచన మహాయజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంచికంటి వెంకట సత్యవతి తొలి ఏకాదశి గురించి గీతా సారాంశాన్ని వివరించారు. ఏకాదశి మహాపుణ్య దినం రోజున పరమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్ మహారాజు సాహిత్యాన్ని ప్రసాదించేటటువంటి ఆ గాథను మనం వింటూ ఉన్నాం. పరమ భాగవతోత్తముడు కాబట్టి ఆయన ఉండేటటువంటి ఆ సంస్కారం చేత, దైవ సంస్కారం చేత ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ చెబుతున్నారు పూజలు, జపాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏమో చెబుతున్నారు. వీళ్ళందరూ చెబుతుంటే ఆయన అన్నాడు, చూడు నా కళ్యాణము. ఇవన్నీ వద్దయ్యా, ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు. చూడు నా కళ్యాణము, పాడుడు గోవిందు మీది పాటలు దయతో. ఎందుకు మీరందరూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు? పాడుడు గోవిందు మీది పాటలు దయతో పాడుడు. గోవిందుని గీతాలు పాడండి అయ్యా, ఎందుకు ఇట్లా వ్యర్థం చేస్తారు సమయాన్ని? చూడు నా కళ్యాణము, నేను పరమపదాన్ని చెందేటటువంటి విషయాన్ని ఆలోచించండి. పవిత్ర మొహరం పండుగ సందర్భంగా ఎన్టీఆర్ బస్టాండ్ వద్దనున్న రైతు బజార్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాజిదా ఫ్లవర్ స్టాల్ యజమాని షేక్ కరీముల్లా మొహరం పండుగ సందర్భంగా రైతు బజార్లోని వ్యాపారులకు భోజనాలు ఏర్పాటు చేశారని రాజశేఖర్ తెలిపారు. ప్రతి మొహరం పండుగకు కరీముల్లా పాతగుంటూరులోని రైతు బజార్లో భోజనాలు పెడుతుంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్ వ్యాపారులు పాల్గొన్నారు. పూల మార్కెట్లోని సాజిదా ఫ్లవర్ స్టాల్ వారు షేక్ కరీముల్లా గారు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈయన ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు ఇలాంటివి చేసి పేద ప్రజలకి. లక్ష్మీపురం శ్రీ త్యాగరాజస్వామి మందిరం త్యాగరాజస్వామి కళా వేదికపై నిన్న మహిళా సంగీత సన్మండలి అధ్యక్షురాలు డాక్టర్ పి విజయ, ప్రధాన కార్యదర్శి ఎంవై శేషరాణిల ఆధ్వర్యంలో శ్రీ నారాయణ తీర్థుల జయంతి మహోత్సవాలు జరిగాయి. భారతీయ విద్యాభవన్ గౌరవ కార్యదర్శి పి రామచంద్రరాజు, శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘ కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీనారాయణ తీర్థ తరంగాలను తొలుత ఎంవై శేషురాణి, పి లలితాదేవి, డాక్టర్ కె మృణాలిని, ఎం మాధవీకృష్ణ, జి శ్రీవల్లి శ్రావ్యంగా గానం చేశారు. వీణుల విందుగా సాగిన గానార్చనకు వైలెన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై కామరాజు కిషోర్ నిర్విరామ వాయిద్య సహకారాన్ని అందించారు. ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవి మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి కళాకారులను, అతిథులను సత్కరించారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ నృత్య ఆర్ట్స్ అకాడమీ కళారత్న భాగవతుల వెంకట రామశర్మ సౌమ్య శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన అన్నమయ్య కళా వేదికలో జరిగింది. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళా వేదికలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనను ఆలయ చైర్మన్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన అద్భుతంగా జరిగింది. నృత్య కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ది సాంబశివరావు, నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎముకలు, కీళ్లు, కండరాల వ్యాధులపై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది.
అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఎలవర్తి రాకేష్ కిరణ్ మాట్లాడారు. నేటి సమాజంలో విటమిన్ డి లోపంతో ఎముకల అరుగుదల వచ్చి మోకాళ్లు కీళ్ళ వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. కండరాల బలోపేతానికి శరీరానికి ప్రోటీన్ అవసరమని తెలిపారు. సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ శరీరానికి అందుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కీళ్ళ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, వివి రావు, ఏవీ రావు, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికి ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో 6-7 విటమిన్ డి లోపం అనేది ఉంటుంది ఈ రోజుల్లో. సో అది మెయిన్లీ మన సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల మెయిన్ లోపం. ఓకే, అలాగే ఎముకల బలానికి కాల్షియం అనేది పాల పదార్థాలు, నువ్వులు, రాగి, ఆకుకూరలు, మునగాకు ఇలాంటి వాటిల్లో కాల్షియం బలం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఫుడ్ రోజు ఉండేలా చూసుకోవాలి. ఈ రెండింటి ద్వారా ఎముకల బలాన్ని అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఒక 60 కేజీల మనిషి 60 × 0.8 48 గ్రాముల వరకు ప్రోటీన్ అనేది తీసుకోవాలి. 48 గ్రాములు మనం 3 పూట్ల మన రోజు తినే ఆహారంలో 3 పూట్ల విభజించుకోవటం సుమారు 15 నుంచి 20 గ్రాములు చొప్పున మన బాడీ వెయిట్ని బట్టి ప్రతి పూట 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ అనేది తీసుకోవాలి. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గుంటూరులో నిర్వహించాయి. మార్కెట్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి కొర్వి వినయ్ కుమార్, నీలాంబరం, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారత రత్నను కేంద్రం ప్రకటించి గౌరవించాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొహరం పండుగ సందర్భంగా చిన్న బజార్ ఏక్ మినార్ మసీదు నందు ఎక్స్ కార్పొరేటర్ మటన్ బాబు మరియు లియాఖట్ ఆధ్వర్యంలో 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొని అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్, బాబు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఏకలవ్యుని జయంతి వేడుకలు నాస్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఏకలవ్య సంఘం నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాస్ సెంటర్లో జరిగిన ఏకలవ్య జయంతి వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. అస్త్ర విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకుని విలువిద్యను ఏకలవ్యుడు సాధన చేసి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. అలాంటి మహనీయుని మార్గాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య సంఘం నేతలు పాల్గొన్నారు. ద్రోణాచార్యుడు అర్జున్ని విలువిద్యలో నీకంటే మించినోడు ఈ భారతదేశంలో లేడని మరి దీవించి పంపించాడు. అర్జునుడు దీవించిన కొన్ని గంటలకే ఏకలుడు తన గురువైన ద్రోణాచార్యుని మనసులో తలుచుకొని అర్జునుడి యొక్క మరి కుక్కని శబ్దాన్ని బట్టి తనకున్న విలుచితో మరి ఆ కుక్కని శబ్దంతో బంధించాడు. ఆ విషయం తెలుసుకున్న అర్జునుడు మరి మునులోకులు విలుచి నాకంటే మించిన లేడని చెప్పి గురువు దగ్గరకు పోయి మరి ప్రశ్నించగా ఎవరు అతను అని చెప్పి ఆరాధనగా మరి నాను ఆ రోజున కులజాతికి విశ్లేషణకు గురిగా ఉన్నటువంటి ఏకలవ్యుడు అని చెప్పారు. ఏకలవ్యుడు మరి మనసులో ద్రోణాచార్యుని తెలుసుకొని విలువిద్యలో నేర్చుకొని మరి భారతదేశంలో అంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. అలాంటి ఏకలవ్యుడి యొక్క జయంతిని ఇలా గుంటూరు నగరంలో నా సెంటర్లో జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. ఆరిగ్రహారం శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాకంభరీ దేవి అలంకారంలో బ్రహ్మరాంబదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ పన్నాల వెంకట బుచ్చిరామ శాస్త్రి తెలిపారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా గుంటూరు జిల్లా రావేలి గ్రామానికి చెందిన డాక్టర్ శ్యామల జయకోటిరెడ్డిని నేషనల్ చైర్మన్ మొహమ్మద్ యాసిన్ నియమించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.